ప్రార్థనతో ఈ యొక్క ర్యాలీని ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పినేలు ప్రార్థనా మందిరంలో ఉన్న సండే స్కూల్ పిల్లలను బట్టి స్తోత్రాలు, మీ దాసరాలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, మరి చిన్న పిల్లలకు దేవా తండ్రి నాయన ప్రభా నేర్పించినటువంటి మరి మెమరీ వర్స్, సాంగ్స్ ఇంకేవైతే ప్రభా ఉంటున్నాయో వాటన్నిటిని కూడా సంఘం ఎదుట వారు నేర్చుకున్నవన్నీ కూడా వారు ప్రదర్శించుతుండగా దయతో జ్ఞాపకం చేసుకో, కృప చూపించండి, కనికరమ చూపించండి. దయగల తండ్రి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా తండ్రి నాయన మీరే ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్తం మీకు మహిమకరంగా జరిగించుకోండి. వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. Worship song. All of you kneel down. ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే. ఆరాధనా ఆరాధనా పాడండి. అర్పింతును నా యేసుకే. స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, సన్నుతింపదగిన ప్రభు. స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, సన్నుతింపదగిన ప్రభు. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును అనుక్షణం, ఆరాధింతును అనుక్షణం. ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే. ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే. యాక్షన్ సాంగ్. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చును. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చును, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళొచ్చును. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చును, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళొచ్చును. ఇండియాలో ఎక్కడికైనా ట్రైన్ బస్లో వెళ్ళొచ్చు, ఇండియాలో ఎక్కడికైనా ట్రైన్ బస్లో వెళ్ళొచ్చు. పరలోకం చేరాలంటే, నీవు పరలోకం చేరాలంటే, there is one way, one way, one way, there is one way, one way, one way. ఆ వన్ వే మన యేసు ప్రభు, ఆ వన్ వే మన యేసు ప్రభు. నెక్స్ట్ సాంగ్ యాపిల్ ఆరెంజ్ టేస్టీగా. యాపిల్ ఆరెంజ్ టేస్ట్గా, కుళ్ళిపోతే వేస్ట్గా. యాపిల్ ఆరెంజ్ టేస్ట్గా, కుళ్ళిపోతే వేస్ట్గా. మారని టేస్ట్ ఒక్కటే, అది తండ్రి యేసుని ప్రేమగా. మారని టేస్ట్ ఒక్కటే, అది తండ్రి యేసుని ప్రేమగా. అది తినగ తినగ సంతోషం, అది వినగ వినగ సంగీతం. అది తినగ తినగ సంతోషం, అది వినగ వినగ సంగీతం. యాపిల్ ఆరెంజ్ టేస్ట్గా, కుళ్ళిపోతే వేస్ట్గా. యాపిల్ ఆరెంజ్ టేస్ట్గా, కుళ్ళిపోతే వేస్ట్గా.
మెమరీ వర్డ్స్ బై శామ్యుల్ ఫిలిప్ ఎల్కేజీ. అందరికీ ప్లేజ్ లాట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను చేస్తున్నాడు. శాంతికరమైన జన్మలేత ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణాలకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నాకు ఆనంద గర్భలోయలో నేను సంచరించాను. అపాయం నన్ను భయపడను. నీవు నాకు తోడు, నీ జుట్టు కరేడు, నీ దండమును నన్ను ఆదరించును. నీ చిత్ర ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుము. నూనెతో నా తలాంటి నవ్వు నాకన్నా నిండి పొల్లుచున్నది. నా బ్రతుకుని కృపాశామములు నా వెంట వచ్చును. చలికాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసినను. కీర్తన 23:6. Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicle, 2 Chronicle, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Colossians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John. చూడు రెవల్యూషన్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మాథ్యూ ప్రణయ్ ఎల్కేజీ. యెహోవా నా కాపరి, నాకు లేకలవు. పచ్చికల చోటుల ఆయన నన్ను చేస్తున్నారు. శాంతికరమైన జన్మల వద్ద ఆయన నన్ను చేస్తున్నారు. కీర్తనలు 23:1-2 అందరికీ ప్రైజ్ లార్డ్. సుమిత్ ఎల్కేజీ. అందరికీ ప్రైజ్ లార్డ్. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కాగదు. పచ్చికొచ్చోట్ల ఆయన నన్ను చేసుకున్నాడు. 23 వచ్చాను. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ, లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లైవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్నే విడిచిపెడదాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్నే విడిచిపెడదాము.
లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ లైక్ జీసస్ అంటాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ లైక్ జీసస్ అంటాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లైవ్లీగా వర్షిప్ చేద్దాము. నెక్స్ట్ సాంగ్ చుక్ చుక్ బండి రైలు బండి. చుక్ చుక్ బండి రైలు బండి, ఈ రైలు స్టైలే బలబాగుంది. చుక్ చుక్ బండి రైలు బండి, ఈ రైలు స్టైలే బలబాగుంది. పచ్చ జెండా చూపితే చాలండి, పచ్చ జెండా చూపితే చాలండి. పరలోకం వెళ్తుంది జీవపు బండి, పరలోకం వెళ్తుంది జీవపు బండి. ఈ రైలు బండి ఆయాయ, ఈ జీవపు బండి యోయోయో. ఈ రైలు బండి ఆయాయ, ఈ జీవపు బండి యోయోయో. చుక్ చుక్ బండి రైలు బండి, ఈ రైలు స్టైలే బలబాగుంది. చుక్ చుక్ బండి రైలు బండి, ఈ రైలు స్టైలే బలబాగుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు, పదవే లేకున్నా సీటు పొందొచ్చు. టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు, పదవే లేకున్నా సీటు పొందొచ్చు. ఈ రైలు బండి ఆయాయ, ఈ జీవపు బండి యోయోయో. ఈ రైలు బండి ఆయాయ, ఈ జీవపు బండి యోయోయో బాగుంది. చుక్ చుక్ బండి రైలు బండి కాలు, ఈ రైలు స్టైలే బలబాగుంది. బలమే లేకున్నా గమ్యం చేరచ్చు, యేసుని నమ్మితే పరలోకం చేరచ్చు. బలమే లేకున్నా గమ్యం చేరచ్చు, యేసుని నమ్మితే పరలోకం వెళ్ళొచ్చు. ఈ రైలు యాయా, ఈ జీవపు బండి యోయోయో. ఈ రైలు బండి ఆయాయ, ఈ జీవపు బండి యోయోయో. చుక్ చుక్ బండి రైలు బండి, ఈ రైలు స్టైలే బలబాగుంది. కూర్చోండి, జరిగి కూర్చోండి. మెమరీ వర్డ్స్ బై మైకల్ ప్రణీత్, ఫస్ట్ క్లాస్. అందరికీ ప్రైజ్ మెమరీస్. యెహోవా నా కాపరి, నాకు నేమి కలదు. పచ్చికై చోట్ల ఆయన నన్ను పొందే చేయుచున్నారు. శాంతికరమైన జలవైల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నారు. శాంతికరమైన నా పాలనకు ఆయన శ్రద్ధ తీర్చుచున్నారు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నారు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడై ఉన్నను, నీ దుతికరయు నీ దండమును నన్ను ఆదరించను. నా శత్రుడి ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బతి దిమ్ములన్నీ గొప్ప క్షేమమే నా వెంట వచ్చును. చలికాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసినను. బైబిల్ బుక్స్ నేమ్స్ కీర్తనలు 23, 1-6 verses. Bible books names Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicle, 2 Chronicle, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Songs, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel,
Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. అందరికీ ప్రైజ్ లార్డ్. లిల్లీ షారోన్ సెకండ్ క్లాస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మెమరీ వర్డ్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోటల ఆయన నన్ను పొరుండలేచున్నాడు. శాంతికరమైన జర్ముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణులకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గరాంది గార్పు లోయలో నేను సంచరించిన ఏ అపాయనకు భయపడను. నీవు నాకు తోడేండువు, నీ దుడ్డికరయ్య నీడెండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నీ బ్రతుకుతిరిలందయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తన 23:1-6 బైబిల్ బుక్స్ నేమ్స్: జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, యూతరామి, జాషువా, జడ్జెస్, రూత్, 1 శామ్యూయల్, 2 శామ్యూయల్, 1 కింగ్స్, 2 కింగ్స్, 1 క్రానికల్, 2 క్రానికల్, ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్, జోబ్, సామ్స్, ప్రావర్బ్స్, ఎక్లీషియస్, సాంగ్ ఆఫ్ సాలమన్, ఐజయా, జెరమియా, లామెంటేషన్, హిజ్కియా, డానియల్, హోషేయ, జోయల్, ఆమోస్, ఓబద్యా, జోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్ట్స్, రోమన్స్, 1 కొరింథియన్స్, 2 కొరింథియన్స్, గలషియన్స్, ఎఫిషియన్స్, ఫిలిప్పియన్స్, కొలషియన్స్, 1 thessalonians, 2 thessalonians, 1 తిమోతి, 2 తిమోతి, టైటస్, ఫిలోమన్, హీబ్రూస్, జేమ్స్, 1 పీటర్, 2 పీటర్, 1 జాన్, 2 జాన్, 3 జాన్, జూడ్, రెవల్యూషన్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నితీష్ సెకండ్ క్లాస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మెమరీ వర్డ్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగడ్ల చోట్ల ఆయన నన్ను ఉన్నాడు. నా నామములు బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించుచును. ఏ పనులు నాకు భయపడను. నీవు నాకు తోడై నీ దుడ్డి కరేయు, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిలువెళ్ళుచున్నది. నేను బ్రతుకు దినములు కృపాక్షేమము నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తన 1-6 అందరికీ ప్రైజ్ లార్డ్. 23:1-6 అందరికీ ప్రైజ్. Action song. My God is so big. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. The mountains are His, the rivers are His, the stars are His handiworks too. The mountains are His, the rivers are His,
The stars are his handiworks too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. యాక్షన్ సాంగ్. వచ్చే వచ్చే తిరిగి వచ్చే. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. అల్లంత దూరాన తండ్రి చూచేగా, ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టేగా. అల్లంత దూరాన తండ్రి చూచేగా, ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టేగా. ప్రశస్త్ర వస్త్రం తెచ్చి త్వడిగించెను, ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను. ప్రశస్త్ర వస్త్రం తెచ్చి తోడిగించెను, ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. వచ్చే వచ్చే తిరిగొచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. కూర్చోండి అందరు సైడ్ తిరిగి. మెమరీ వర్డ్స్. హాస్ని 4th క్లాస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మెమరీ వర్డ్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగడ్ల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జరుల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించెదను, ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడై ఉండును, నీ తుట్టికరయు నీ దండమునకు నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను బ్రతుకుదినేమి ఉండు, కృపాక్షయము నా వెంట వచ్చును. చలికాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తన 23:1-6 అందరికీ ప్రైజ్ లార్డ్. షారోన్ 7th క్లాస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మెమరీ వర్డ్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాండాధికారపు లోయలో నన్ను సంచరించును, ఏ అపాయమునకు భయపడును. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకరియు దండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినమన్నయు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23:1-6 అందరికీ ప్రైజ్ లార్డ్. మోసెస్ 8th క్లాస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మెమరీ వర్డ్స్. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపల మార్గం నిలవక అపసలు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి ఆరున నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయదంటూ సఫలమగును. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో పాపులను, నీతిమంతుల సభలో దుష్టులను
నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడుపును. కీర్తనలు 1వ అధ్యాయము 6 వచనాలు. బైబిల్ 66 పుస్తకాల పేర్లు: ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, దానియేలు, హోషియా, ఏవేలు, ఆమోసు, ఓబద్య, నహుము, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహుము, హబక్కుకు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. మత్తయి, మార్కు, లూకు, యోహాను, అపోస్తుల కార్యములు, రోమియోలకు, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గల్తీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, మొదటి తెస్సలోనికీయులకు, 2వ తెస్సలోనికీయులకు, 1 తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2వ పేతురు, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యోధా, ప్రకటన. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్ రాజు భుజించే భోజనం. దీని తర్వాత స్కిప్ చేరు తెచ్చి పెట్టండి. లాస్ట్ ఫాదర్ అబ్రహాం చాలా టైం అయిపోయింది. Father Abraham had many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord. Right hand, Father Abraham had many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord. Right hand, left hand, Father Abraham had many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord. Right hand, left hand, right foot, Father Abraham had many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord. Right hand, right foot, left foot, Father Abraham had many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord. Right hand, right foot, left foot, chin up. Father Abraham had many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord. Right hand, right foot, left foot, chin up, turn around. Father Abraham had many sons had Father Abraham. I am one of them, and so are you. So let's just praise the Lord. Right hand, right foot, left foot, chin up, turn around, sit down.
డోంట్ టచ్ స్కిట్. ఏంటిది? ఎవరు పెట్టుంటారు ఇక్కడ? అసలు ఏంటిది? డోంట్ టచ్, ఇది పాపము, ముట్టుకోకూడదు. ఎవరు రాసుంటారు? సరే టచ్ చేద్దామా? అమ్మో భయం వేస్తుంది. సరే ఒక్కసారి టచ్ చేద్దాం. టచ్ చేశాను, ఏమీ కాలేదు. ఎందుకు రాసుంటారు? ఒకసారి కూర్చుందామా? అమ్మో భయం వేస్తుంది. సరే కూర్చుందాం. కూర్చున్నాను, ఏమీ కాలేదు. ఎందుకు రాశారు ఇట్లా? సరే వెళ్దాం. ఏమీ కాలేదు, సరే వెళ్దాం. అమ్మో నేను లెగలేకపోతున్నాను. నాకు భయం వేస్తుంది. ఎవరన్నా వచ్చి నన్ను కాపాడండి. నన్ను కాపాడండి, నేను ఇక్కడ చిక్కుకున్నాను. అయ్యా ఏమైంది? అయ్యా ఏమైంది? ఇక్కడ డోంట్ టచ్ అని రాసిందండి. నేను సరే అని కూర్చున్నాను. నేను లెగలేకపోతున్నానండి, నన్ను కాపాడండి. అవునా, నేను నేను జ్ఞానిని. నా దగ్గర చాలా జ్ఞానం ఉంది. నా జ్ఞానం అంతా ఉపయోగించి నేను ఈ కుర్చీలో నుంచి లేపగలను. పాత్ర నుండి లేపగలను. ఏమీ లేదులే. రెండు చేతులు దగ్గర పెట్టుకో, రెండు కాళ్ళు దగ్గర పెట్టుకో. పెట్టాను. ఉప్పులే. నేను లేగలనా డాక్టర్ గారు? జ్ఞాని గారు? అవును, నిజంగానే లేగలు. సరే ప్రయత్నిస్తాను. నేను లెగలేకపోతున్నాను డాక్టర్ గారు. జ్ఞాని. నేను లెగలేకపోతున్నాను జ్ఞాని. అవునా, నేను నా జ్ఞానం అంతా ఉపయోగించానే. అయినా లేట్లేదే. అయితే నా వాళ్ళు కాదు. బాయ్. అమ్మో జ్ఞాని గారు వచ్చారు, నన్ను కాపాడలేకపోయారు. ఎవరన్నా నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారా? నేను ఈ ఊబిలో చిక్కుకున్నాను, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి, నేను ఇక్కడ చిక్కుకున్నాను. ఈ పాప ఊబిలో చిక్కుకున్నాను, నన్ను కాపాడండి. హెల్ప్. నన్ను కాపాడండి. ఏమైందండి మీకు? నేను ఈ పాప ఊబిలో చిక్కుకున్నాను, నన్ను లేపండి, నన్ను కాపాడండి. అవునా, నేను నిన్ను ఎలాగైనా కాపాడగలను. చెవులో పెట్టు, చెవులో పెట్టు, చెవులో పెట్టు, చెవులో పెట్టు, చెవులో పెట్టరా, చెవులో పెట్టరా, చెవులో పెట్టవి, చెవులో పెట్టు పైనవి. అన్నీ బాగానే ఉన్నాయే.
ఏం కాదు, ఇక్కడ ఇంజెక్షన్స్ వేసి సిరంపేస్తా. సరే. అది ఇచ్చేసి ఇప్పుడు లేయచ్చు. నేను లేయగలనా డాక్టర్ గారు? లేగలరు, లేండి. నేను లెగలేను డాక్టర్ గారు, నేను లెగలేకపోతున్నాను. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో, నేను నిన్ను లేపడానికి ప్రయత్నించని, అయినా అయినా నువ్వు లేవలేకపోతున్నావు, నా వల్ల కాదు. నన్ను కాపాడండి, ఎవరన్నా కాపాడండి, నేను ఈ పాప ఊబిలో చిక్కుకున్నాను, కాపాడండి, హెల్ప్, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. పక్కనే. ఏమైందండి మీకు? నేను ఈ పాప ఊబిలో చిక్కుకున్నానండి, నన్ను కాపాడండి. నా దగ్గర చాలా మంత్రశక్తి ఉంది, నేను మంత్రశక్తితో మిమ్మల్ని లేపగలను. ఇప్పుడు లెగవండి. నేను లేయగలనా నేను లేయగలనా మంత్రగత్తి గారు? లెగండి ఇప్పుడు. నేను లెగలేకపోతున్నాను. అవునా, నేను మంత్రశక్తిని మొత్తం ఉపయోగించానే, అయినా మీరు లెగలేకపోతున్నారు. అయితే నేనేం చేయలేను. నన్ను కాపాడేవారు ఉన్నారా? హెల్ప్. జ్ఞాని గారు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, మంత్రగత్తి వచ్చింది, ఎవరు నన్ను కాపాడలేకపోయారు. నన్ను కాపాడండి, హెల్ప్, హెల్ప్ చేయండి, ఎవరన్నా హెల్ప్ చేయండి, హెల్ప్. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ఏమైందయ్యా? నేను ఈ పాప ఊబిలో ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి. ఒకసారి మీ చేయి చూపించండి. అన్నీ బాగానే ఉన్నాయే. అన్నీ బాగానే ఉన్నాయి, ఒకసారి లేయడానికి ట్రై చేయండి. నేను లేయగలనా? లేయగలరు, ఒకసారి ట్రై చేయండి. నేను లేగలేకపోతున్నాను. అయితే ఇది నా వల్ల కాదు. నన్ను కాపాడండి, ఎవరన్నా వచ్చి నన్ను కాపాడండి, నేను ఈ పాప ఊబిలో ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. ఫస్ట్ జ్ఞాని వచ్చారు. జ్ఞాని వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, మంత్రగత్తి వచ్చారు, సోదమ్మ వచ్చింది, నన్ను కాపాడలేకపోయారు. ఎవరన్నా నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడండి, హెల్ప్. నన్ను కాపాడండి. ప్లేన్లో బ్రదర్, ఏమైంది మీకు? ఈ పాప ఊబిలో నేను ఇరుక్కుపోయానండి. ఇక్కడ డోంట్ టచ్ అని రాసింది, నేను కూర్చున్నాను, ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి. యేసయ్య నిన్ను లేపుతాడు. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పడుపు, కళ్ళు మూసుకో. యేసయ్య నీకు ఉన్నాలు. ఈ వ్యక్తి ఈ పాపలో పడిపోయాడు, మీరే లేవనెత్తండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీరు లేవండి, యేసయ్య నిన్ను లేపుతాడు. యేసయ్య నన్ను లేపుతాడా? లేపుతాడు. సరే. చాలా మంది వచ్చారు, జ్ఞాని వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, మంత్రగత్తి వచ్చారు, సోదమ్మ వచ్చింది, ఎవరు నన్ను కాపాడలేకపోయారు. యేసయ్య నన్ను కాపాడగలడా? కాపుతాడు.
కాపాడతాడు. సరే. ఏ, నేను లేచాను. యేసయ్య నన్ను కాపాడాడు. నేను లేచాను. యేసయ్యకి వందనాలు. నేను లేచాను. యేసయ్య మాత్రమే నన్ను లేపగలిగాడు. ఎంతమంది వచ్చినా ఎవరూ నన్ను లేపలేకపోయారు ఈ పాప ఊబిలో నుంచి. యేసయ్య మాత్రమే నన్ను కాపాడగలిగాడు. థ్యాంక్ యూ. పిల్లలు పాప ఊబిలో పడినటువంటి వ్యక్తిని ఎవరు కాపాడగలిగారు? యేసయ్య మాత్రమే కాపాడగలిగాడు కదా. ఓకే. ఏంటమ్మా ఉదయాన్నే లేచి బైబిల్ పట్టుకున్నావు, చీపురు పట్టుకుని ఇల్లు ఉడవాలి, మరి పిల్లల్ని రెడీ చేయాలి, మరి టిఫిన్ చేయాలి. అత్తమ్మ, లేచిన వెంటనే మనం ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని దినాన్ని దేవునితో ప్రారంభించాలి కదా. అందుకే నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటున్నాను. సరే సరే సరే, తొందరగా ముగించు. అమ్మా రండి, చర్చికి వెళ్దాం, టైం అవుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ వాక్యం చదువుకుందాం. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి గల దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించాలంటే అర్థం ఏంటి? మొదటిగా వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. రెండోదిగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. మూడోదిగా సంఘ ప్రార్థన కలిగి ఉండాలి. ఈ మూడు కాకోకుండా మరి ముఖ్యంగా ప్రతిరోజు బైబిల్ జ్ఞానం చేస్తూ ఉండాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. రండి అత్తయ్య, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. కుటుంబ ప్రార్థన ఏంటమ్మా సీరియల్ వచ్చే టైంలో? నాకు టైం లేదు, మీరు చేసుకోండి. ఏమండి, రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం. కుటుంబ ప్రార్థన అవన్నీ చర్చిలో, ఇంట్లో ఏం కాదు. అదేంటండి, మీరే కదా నిన్న సంఘంలో చెప్పారు వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన కలిగి ఉండాలని. నన్ను చూస్తే నాకు అసలు టైం అనేది ఉందా? నాకు అసలు టైమే లేదు. అసలు నేను చాలా బిజీగా ఉన్నా.
ఒక 5 నిమిషాలైనా కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి. నాకే నీతులు చెప్తావా? ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లాడక్క. బాగున్నారక్క? మీరు బాగున్నారా అక్క? రండక్క. మీకు ఒక కుటుంబ ప్రార్థన అవసరత చెబుదామని వచ్చానక్క. అలాగేనక్క, కూర్చోండి అక్క. ఏమైందక్క? ఇంట్లో అత్తమ్మ ఏమో కుటుంబ ప్రార్థన చేసుకుందాం అంటే సీరియళ్ళు ఇంట్లో అత్తమ్మేమో పొద్దున్నే లేవడంతో ప్రార్థన బైబిల్ పట్టుకుని కూర్చుంటున్నావు, ఇంట్లో పని చేయకుండా అంటున్నారు. ఆయనేమో కుటుంబ ప్రార్థన చేయట్లేదు, వ్యక్తిగత ప్రార్థన కూడా చేసుకోవట్లేదు, బైబిల్ కూడా చదువుకోవట్లేదు. అదేమైనా అంటే నేను బిజీగా ఉంటున్నాను చూస్తున్నావు కదా అంటున్నారు. 5 నిమిషాలన్నా ప్రార్థన చేసుకుందాం అంటే కొట్టడానికి కూడా మీదకి వస్తున్నాడు. అయ్యో అయ్యో, అవునా? నిన్నటి దినాన చాలా మంచి వాక్యం చెప్పాడు. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి, సంఘ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలని అంత మంచిగా చెప్పాడు. సేవకుని కూడా చాలా సపోర్ట్గా ఉంటున్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు మందిరంలో. ప్రార్థన చేసుకోడు అసలు. ఇంట్లో అసలు ప్రార్థన చేయట్లేదు అక్క. అయ్యో, సరేనక్క, ఏమవ్వదు. అయినా దేవుడు సాయం చేస్తాడు, వాళ్ళని తప్పకుండా మారుస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా మీ అత్తయ్యలో మీ ఆయనలో తప్పకుండా దేవుడు మార్పు తీసుకొని వస్తాడు. సరేనా అక్క? సరే, ప్రార్థన చేసుకుందాం అక్క. ప్రేంగల తండ్రి, మీకు వందనాలు. సమాధానకను బట్టి నీకు వందనాలు. బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకునండి దేవా. మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబంలో గొప్ప కార్యం చేయండి. వారు కూడా అన్ని విషయాల్లో నేను గణపరచ బిడ్డలుగా చేయమని యేసు నామంలో వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అక్క. తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపిస్తాడు, ఏం బాధపడద్దు అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. అమ్మ ప్రార్థనకి వెళ్దాం రా అమ్మ. అమ్మ ప్రార్థన చేసుకుందాం రా అమ్మ. ప్రార్థన చేసుకుందాం. నిన్న తప్పుగా మాట్లాడాను. ఇంతలోనే అంత మార్పు. నిన్న తప్పు మాట్లాడాను, క్షమించమ్మా. క్షమించమ్మా, నేను తప్పు మాట్లాడాను. సరే, అయితే ప్రార్థన చేసుకుందాం. ఓకే. మూడో దినాన దేవుడు మాతో మాట్లాడాడమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు. ఇంటి దగ్గర ఉన్న మీ పిల్లల్ని కూడా పంపించండి. వారు కూడా ఆత్మీయంగా చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుతారు. ఇంటి దగ్గర ఉంటే ఆడుకోవటము, లేదంటే ఫ్రెండ్స్తో అలా ఇలా టీవీల దగ్గర వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. దేవుని ఇంటికి వస్తే చిన్నాటి నుండే దేవుని యందు వారు భయభక్తులతో పెరుగుతాడు. వాడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అదేవిధంగా కుటుంబంలో కూడా మనం అన్ని విషయాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను, నన్ను తృణీకరించి వారు తృణీకారం అందెదరు. కాబట్టి కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో మనం దేవుని గణపరుద్దాం. దేవుని నుండి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. మనం చూసినట్లుగా సండే స్కూల్ పిల్లలు చిన్నతనంలో వారు ఆత్మీయంగా ఎలాగా సండే స్కూల్లో పెంచబడుతున్నారో మీకు ఇప్పటికీ అర్థమవుతుంది. కాబట్టి వారు చిన్నతనంలో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మనం చూస్తూ వచ్చినట్లుగా చిన్నపిల్లలే కానీ వారు చాలా అద్భుతంగా మన ఎదుట ప్రదర్శిస్తూ వచ్చారు. చూస్తే కనుక కొంతమంది చెప్పారు బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల పేర్లు. మనకు కూడా రావు, చాలామందికి రావు. కానీ వాళ్ళు ఏం చేశారు, 66 పుస్తకాలు ఎక్కడా తప్పుపోకుండా ఖచ్చితంగా చెప్పారు.
కాబట్టి వారి చిన్నతనం నుంచి ఆత్మీయంగా ఎదగాలని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేసేటట్లుగా మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే చిన్నపిల్లలు ఇంకా ఎవరైనా సండే స్కూల్కి రాకుండా మీరు మీ ఇంటి దగ్గర వారిని ఉంచుతూ ఉంటే దయచేసి వారిని ఖచ్చితంగా మీరు సండే స్కూల్కి పంపించండి. వారు అల్లరి చేసినా పర్వాలేదు, దేవుడు వారిని సంధిస్తాడు. అలాగా వారికి కూడా దేవుడు ఇంకా అద్భుతంగా దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి గిఫ్ట్లు ఉన్నాయి, పిల్లలకి గిఫ్ట్లు ఇస్తాం. అవి ఇచ్చే ముందు తర్వాత ఇద్దాంలే. శామ్ రండి, వాళ్ళ లైన్గా వచ్చేయండి, రండి లైన్గా. శామ్యుల్ ఫిలిప్ రా, నిలబడి నిలబడి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అటువైపు వెళ్ళి చేయండి. ఇలాగే చాక్లెట్ ఇలాగే బిస్కెట్ చాక్లెట్ ఇస్తారు. అలాగే స్టానీ గాడ్ బ్లెస్ యూ. ఇలాగే సుమిత్, గాడ్ బ్లెస్ యూ. లిల్లీ, షారోన్ లిల్లీ. ఇలా ఉండు, ఇలా నిలబడి, ఇలా చూపించరా, ఇలాగా చెయ్యి వదిలు, చూపించండి. ఇలాగ పట్టుకో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. మైకెల్, ఓకే, గాడ్ బ్లెస్ యూ. నితీష్, రా, గాడ్ బ్లెస్ యూ. హాసిని, గాడ్ బ్లెస్ యూ. షారోన్, గాడ్ బ్లెస్ యూ. మోజెస్. గాడ్ బ్లెస్ యూ. ఇంతేనా? థ్యాంక్ యూ. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని మనము ముగించుకుంటాం. చివరి ప్రార్థన ముగించుకుందాం. సద్గుణరావు అంకుల్, ఆయనకి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సద్గుణరావు అంకుల్ చివరి ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడు దేవ, రాజా వందనాలు. సండే స్కూల్లో ప్రదర్శించినటువంటి వాక్య భాగాలను, మరి నాటకాలను బట్టి, పాటలను బట్టి మనల్ని స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంకా వారు ఇంకా జనజనం సన్నరాటి నుండి మీ అందు భయము, భక్తి కలిగి, ప్రభా శ్రద్ధాశక్తులు కలిగి ఆత్మీయంగా వెలిపించబట్టకు వారైన తర్వాత ఈ మార్గమును తప్పిపోకుండా అనేకులను వారి ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా, వారి వాక్యముల ద్వారా అనేకులు ప్రభు ఆకర్షించబడి ఇంకా వారు ఆత్మీయంగా ఎదుగుటకు మీరే సహాయం చేయమని రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. రాని వాళ్ళకి పెట్టేదానికి బిస్కెట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.
దయచేసి